హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేటువంటి నవలని ఆర్కే నారాయణ గారు రాయడం జరిగింది. సో అందులో చాప్టర్ 5 యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ఇది డిఎస్సి ఎస్ఏ టు ఇంగ్లీష్ సిలబస్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆన్ సాటర్డే స్వామి ప్రిపేర్స్ ఎక్సైటెడ్లీ టు హోస్ట్ రాజం. ఓకే, సో శనివారం రోజు స్వామి ఏంటి అంటే చాలా ఆతురతగా కుతూహలంగా మరి రాజంని తన యొక్క ఇంటికి పిలవడానికి ఆసక్తికరంగా ఉన్నాడనమాట. హూ హాస్ ప్రామిస్డ్ టు కమ్ టు హిస్ హౌస్ దట్ ఆఫ్టర్నూన్. ఓకే, సో రాజం ఏమన్నాడంటే ఆ రోజు మధ్యాహ్నం మీ ఇంటికి నేను వస్తాను అని చెప్పి స్వామికి చెప్పాడు. స్వామి వండర్స్ వే టు హోస్ట్ రాజం అండ్ రియలైజెస్ దట్ ఎక్కడ తీసుకెళ్ళి రాజంని నేను కూర్చోబెట్టాలి, అసలు ఎక్కడ అతనికి అన్నీ కూడా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట. గ్రహించాడు. బికాస్ హీస్ ఫాదర్ విల్ బీ అవుట్. వాళ్ళ నాన్నగారు ఎలాగో ఇంట్లో ఉంటారు కాబట్టి, అట్ కోర్టుకి వెళ్ళిపోతారు కాబట్టి, సో నేనేం చేయొచ్చు ఇప్పుడు, హీ కెన్ హోస్ట్ రాజం ఇన్ హిస్ ఫాదర్స్ రూమ్. ఇప్పుడు నేను రాజమ్మని తీసుకెళ్ళి మా నాన్నగారి యొక్క గదిలో కూర్చోబెట్టవచ్చు. అండ్ ప్రిటెండింగ్ దట్ ద రూమ్ ఈజ్ స్వామి జోన్. ఇంకా ఏం చేయొచ్చు, ఇది నా గదే అన్నట్టుగా నటించవచ్చు, ఇది నా గదే అన్నట్టుగా రాజంకి చెప్పొచ్చు అని చెప్పి అనుకున్నాడు. స్వామిస్ గ్రాండ్ మదర్ ఈజ్ ఆల్సో ఎక్సైటెడ్ అబౌట్ ద విజిట్. తర్వాత స్వామి వాళ్ళ మామగారు కూడా చాలా సంతోషంగా అనుకున్నారనమాట రాజం వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వినగానే. అండ్ ఆస్క్ స్వామి టు బ్రింగ్ రాజం టు సీ హర్. మా ఇంటికి కూడా తీసుకురా రాజంని, నేను అతను చూస్తాను అని చెప్పి వాళ్ళ మామగారు చెప్పారు. బట్ హీ రెఫ్యూజెస్. దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించలేదు ఇక్కడ స్వామి. అండ్ టెల్లింగ్ హర్ నాట్ టు ఇంటరాక్ట్ విత్ రాజం బికాస్ షీ ఈస్ టూ ఓల్డ్. రాజంని అక్కడ తీసుకెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. నేను తీసుకురాను అని చెప్పి కరాఖండిగా చెప్పేశాడు వాళ్ళ మామగారికి. ఎందుకంటే వాళ్ళ మామగారు చాలా వృద్ధురాలు కాబట్టి అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకున్నాడు అనమాట. స్వామి కంటిన్యూస్ టు ప్రిపేర్ ఫర్ రాజమ్స్ విజిట్. ఇంకా రాజం ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో అని చెప్పి అన్నిటి కోసం కూడా చక్కగా సిద్ధపడుతూ ఉన్నాడు అనమాట. డిమాండింగ్ దట్ ఈస్ మదర్ మేక్ గుడ్ కాఫీ. ఇంకా వాళ్ళ అమ్మకు చెప్పాడు, నువ్వు చాలా బాగా టేస్ట్గా మంచిగా ఉండేటువంటి కాఫీ నువ్వు తయారు చేయి అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పాడు. అండ్ సంథింగ్ ఫైన్ అండ్ స్వీట్ ఫర్ ది ఆఫ్టర్నూన్ స్నాక్. మధ్యాహ్నం ఇంత తినడం కోసం చక్కగా బాగుండేటువంటి తీయగా బాగుండాలి. సో అటువంటిది ఏదైనా తినుబండారాలు లాంటి వాటిని మా కోసం ఏర్పాటు చెయ్యి. హీ ఆల్సో టెల్స్ ద కుక్ టు చేంజ్ ఇన్ టు క్లీన్ క్లోత్స్. అట్లాగే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఆ యొక్క వంట వ్యక్తి ఎవరైతే ఉంటారో సో ఆయనకి ఏం చెప్తున్నారంటే, నువ్వు అర్జెంటుగా నీ బట్టలు మార్చుకొని ఆయన అని చెప్పి చెప్పాడనమాట. ఆస్క్ హిమ్ టు బ్రింగ్ ద ఫుడ్ డైరెక్ట్లీ టు హిమ్ అండ్ రాజం. ఓకే, సో ఫుడ్ నువ్వు డైరెక్ట్గా లోపలికి తీసుకొచ్చేసేయి నా కోసం, అట్లాగే రాజం కోసం అని చెప్పి చెప్పాడు. ఫైనల్లీ స్వామి యాస్ హిస్ ఫాదర్ ఇఫ్ హీ కెన్ యూజ్ హిస్ రూమ్ టు హోస్ట్ రాజం. తర్వాత ఏం చేశాడంటే స్వామి వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, నేను మీ రూమ్ వాడుకోవచ్చా నాన్నగారు అని చెప్పి అడిగాడు. అండ్ హిస్ ఫాదర్ అగ్రీస్. వాళ్ళ నాన్నగారు దానికి ఒప్పుకున్నారు. కానీ ఈఎస్ దట్ రాజమ్స్ ఫాదర్ ఈజ్ ద పోలీస్ సూపరింటెండెంట్. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు పోలీస్ అధికారంలో ఉన్నటువంటి అంత గొప్ప హోదాలో ఉన్నాడు అని తెలుసుకున్నాడో వాళ్ళ నాన్నగారు కూడా స్వామిని రాజంని ఇద్దరు కలిసి ఆ రూమ్లో ఉండడానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళ నాన్నగారు. టు స్వామి సర్ప్రైజ్, స్వామి చాలా ఆశ్చర్యపోయాడు. రాజమ్స్ విజిట్ గోస్ వెల్. ఎట్లాగైతే రాజం వచ్చాడు అదంతా కూడా చాలా మంచిగా వెళ్తూ ఉందన్నమాట. సో విత్ ఆల్ ఆఫ్ స్వామిస్ డిమాండ్స్ మెట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ద కుక్ డస్ నాట్ చేంజ్ హిస్ క్లోత్స్. అన్నీ ఎలాగైతే స్వామి చెప్పాడో అన్నీ అలాగే జరుగుతూ ఉన్నాయి. ఒక్కటి మాత్రం జరగలేదు. అదేంటి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వంట వ్యక్తిని బట్టలు మార్చుకొని రమ్మన్నాడు స్వామి, కానీ అది మాత్రం అతను చేయలేదన్నమాట. రాజం అండ్ స్వామి టాక్ హ్యాపీలీ ఫర్ అవర్స్. రాజము అట్లాగే స్వామి చాలా గంటలు మాట్లాడుకున్నారు. అంటల్ రాజం నోటీసెస్ స్వామిస్ ఫాదర్స్ లార్జ్ బుక్స్. ఓకే, సో తర్వాత స్వామి వాళ్ళ యొక్క నాన్నగారి పెద్ద పుస్తకాలు చూసి రాజం అండ్ ఆస్ స్వామి ఇఫ్ హీ రీడ్స్ దెమ్. ఓకే, సో వాటిని నేను చదవచ్చా అని చెప్పి రాజం స్వామిని అడిగాడు. ఎంబారెస్ దట్ రాజం హ్యాస్ డిస్కవర్డ్ ద రూమ్ ఈజ్ నాట్ హిజ్ ఓన్. ఇంకా తర్వాత ఇంత పెద్ద పుస్తకాలు ఉన్నాయంటే ఇది నా రూమ్ కాదని చెప్పి రాజం అనుకుంటాడు అని చెప్పి పాపం అవమానంగా అనుకున్నాడు అనమాట స్వామి. స్వామి అడ్మిట్స్ దాట్ ద టేబుల్ బిలాంగ్స్ టు హిస్ ఫాదర్. అండ్ తర్వాత చెప్పాడు స్వామి, ఈ బల్ల మాత్రం మా నాన్నగారికి సంబంధించింది అని చెప్పి రాజంకి చెప్పాడు. అండ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాక్ట్ రాజం ఫ్రమ్ ఆస్కింగ్ అబౌట్ హిజ్ ఓన్ పొజెషన్స్. ఓకే, ఇక్కడ ఏవి నీవి అని చెప్పి రాజం అడగక ముందే ఆ కాన్వర్జేషన్ అంటే ఆ సంభాషణ అక్కడతో ముగించేసి ఈ మెన్షన్స్ హిస్ గ్రాండ్ మదర్. అప్పుడు వాళ్ళ మామగారు గురించి స్వామి చెప్పడం ప్రారంభించాడు. రాజం సేస్ దాట్ హీ వుడ్ లవ్ టు మీట్ హర్. ఇంకా రాజం అన్నాడు, సరే అయితే వెళ్ళి మీ మామగారిని కూడా కలుద్దాం పదా, నాకు అది ఇష్టమే అని చెప్పి చెప్పాడు అనమాట. అండ్ స్వామి రన్స్ టు సీ గ్రానీ. ఇంకా తర్వాత స్వామి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా వాళ్ళ యొక్క మామగారి దగ్గరికి వెళ్ళాడు. అండ్ హోపింగ్ దట్ షీ ఈజ్ అస్లీప్. మా మామగారు ఎలాగో నిద్రపోతూ ఉంటారు అని చెప్పి వెళ్ళాడనమాట. స్వామి ఈజ్ డిసప్పాయింటెడ్ టు ఫైండ్ హర్ అవేక్. కానీ వాళ్ళ మామగారు మెలకుగానే ఉండడం చూసి కొంచెం కష్టంగా అనుకున్నాడు అనమాట. బట్ షీ ఈస్ డిలైటెడ్ టు మీట్ రాజంని కలిసినందుకు వాళ్ళ మామగారు చాలా సంతోషించారు. అండ్ ఇంప్రెస్డ్ విత్ ద లగ్జూరియస్ డీటెయిల్స్ ఆఫ్ హిస్ లైఫ్. తర్వాత రాజం చెప్తూ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా వింటూ ఉంటే ఎంత సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇతను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆమె చాలా ఆశ్చర్యానికి గురైంది. ఆన్ సబ్సిక్వెంట్ స్కూల్ డే, తర్వాత ఒకరోజు
రోజు స్వామి ఎంటర్స్ క్లాస్ టు ఫైండ్ ద టైల్ ఈజ్ రిటర్న్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఓకే, సో స్వామి లోపలికి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ నల్ల బాల్ అంటే టైల్ అని రాశారు అంటే తోక అని రాశారు. స్వామి హోల్ క్లాస్ గిగిల్స్ అట్ హిమ్. ఇంకా స్వామి వాళ్ళ తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అతను చూసి ఈకిలించడం ప్రారంభించారు, అంటే నవ్వుతూ ఉన్నారు. స్వామి స్లాప్స్ ద పీ అండ్ శంకర్ ఇన్ యాంగర్. ఇంకా కోపంలో పీని అట్లాగే శంకర్ని గట్టిగా కొట్టేశాడు అనమాట చెంప మీద. ద త్రీ బిగన్ టు ఫైట్ ఇన్ ఎర్నెస్ట్. ఇంకా ముగ్గురు కలిసి కొట్టుకోవడం ప్రారంభించారు. అండ్ దే ఓన్లీ స్టాప్ అండ్ సోము అండ్ మనీ ఎంటర్ ద క్లాస్ రూమ్. సోము మనీ ఎప్పుడైతే క్లాస్కి వచ్చారో ఇంకా అప్పుడు మాత్రమే వాళ్ళు కొట్టుకోవడం ఆగారనమాట. అండ్ సపరేట్ దమ్, వాళ్ళని వేరు చేశారు, కొట్టుకోకుండా వాళ్ళని విడదీశారు. స్వామి, మనీ, సోము, శంకర్ అండ్ ద పీ ఆల్ గో అవుట్ సైడ్ ద స్కూల్. ఇంకా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, స్కూల్ బయటికి. వేర్ మనీ అక్యూజెస్ స్వామి ఫ్రెండ్స్ ఆఫ్ రైటింగ్ ద వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇంకా తర్వాత ఏం చేశారు అంటే మనీ ఏమన్నాడు అంటే మనీ చెప్తూ ఉన్నాడు అనమాట, స్వామి ఫార్మర్ ఫ్రెండ్సే ఇట్లా చేశారు అనేటువంటి విషయాన్ని, వాళ్ళే తప్పు చేశారన్న విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. దే ఆల్ డినై ఇట్. వాళ్ళు మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. స్వామి క్రయింగ్ ఎక్స్ప్లెయిన్స్ టు మనీకి విషయాన్ని అంతా కూడా పాపం ఏడ్చుకుంటూ చెప్పాడు. ద టైల్ రిఫర్స్ టు హెమ్ బీయింగ్ రాజ్యం స్టైల్. నేను రాజ్యం యొక్క తోకనంట అని చెప్పి తోక అని బోర్డు మీద రాశారు అని చెప్పి ఆ విషయాన్ని మనీకి చెప్పాడు స్వామి. తర్వాత మనీ యాంగ్లీ డిఫెన్స్ రాజ్యం. ఓకే, సో తర్వాత మనీ ఏం చేశాడంటే కోపంగా రాజ్యంని కాపాడాడు. అండ్ సోము టెల్స్ మనీ దాట్ హీ థింక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తర్వాత సోము ఏం చెప్పాడు అంటే ఎక్కువగా అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ స్వామి అని చెప్పి మనీ చెప్పాడు అనమాట. ద టూ బిగిన్ టు పంచ్ అండ్ కిక్ ఈచ్ అదర్. ఓకే, సో ఇంకా వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, ఇంకా అట్లాగే గట్టిగా గిచ్చుకోవడం, సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. అట్ విచ్ పాయింట్ స్వామి, శంకర్ అండ్ పీ రన్ ఇన్ పానిక్. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. గెట్ ది మిషన్ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, ప్రధానోపాధ్యాయులు గారి దగ్గరికి వెళ్ళారు. హూ బ్రేక్స్ అప్ ద ఫైట్. ఆయన ఆ గొడవను అంతటిని కూడా ఆపారు.